హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో కొబ్బరి తొక్కు చేసుకుందాము. కొబ్బరిలు వేస్ట్ చేయకుండా ఇట్లా మంచిగా బయట లేయర్ తీసేసి ఆ బ్లాక్ కలర్ లేయర్ ఉంటుంది కదా, అది తీసేసి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయకి ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అన్ని పల్లీలు, ఒక ఒక 4-5 ఎల్లిపాయ రెప్పలు, ఒక 15 నుండి 20 వరకు పచ్చిమిరపకాయలు. పల్లీలు కొంచెం వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ముందే ఇట్లా ఆయిల్ వేసి ఎందుకు వేయించలేదంటే, పచ్చిమిరపకాయలు ముందే ఇట్లా కొంచెం ప్యాన్లో ఫ్రై చేస్తే తడి ఏదన్నా ఉంటే ఆ కడిగి పెట్టుకుంటాం కదా, ఆ తడంతా పోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. అప్పుడు ఎక్కువ చిట్టుపట్టు అనేవి అనమాట. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గుప్పెడంత కొత్తిమీర, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, ఇవి 2 కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అవి కలిపిన తర్వాత చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కూడా అందులోనే వేసి ఒక సెకండ్ అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు కూడా అందులోనే వేసి జస్ట్ ఇట్లా కలిపేసుకోవాలి. ఎల్లిపాయలు వేసిన తర్వాత సాల్ట్, మనకు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని అది కూడా కలిపేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు కూడా అందులోనే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అన్నప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని జస్ట్ ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది పల్లీలు కొబ్బరి ఒకేసారి గ్రైండ్ చేస్తే పల్లీలు కొంచెం బరకగా ఉంటాయని పల్లీలు ముందు కొంచెం పొడి చేసుకొని, ఆ తర్వాత ఇది చల్లారిన కొబ్బరి ఇదంతా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తొక్కులాగా మంచిగా మెత్తగా చేసుకోవాలి తొక్కు. ఎందుకంటే కొబ్బరి బరకగా ఉంటే బాగుండదు, మెత్తగా తొక్కులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆనియన్ ఇట్లా పచ్చిగా వేస్తేనే ఈ తొక్కుకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పోపు కూడా వేసుకోవచ్చు. ఈ తొక్కు టిఫిన్స్లోకి బాగుంటుంది, వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్